మహనీయుడు కర్పూరి ఠాగూర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ భారతరత్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు కర్పూరి ఠాగూర్ శతజయంతి ఉత్సవాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తూముల సదానందం అధ్యక్షత వహించగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తూముల శ్రీనివాస్, కేటీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొమరవెల్లి రవీందర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కురిమిళ్ల శంకర్ గాళ్లతో పాటు మహబూబాబాద్ లోప వ్యవస్థాపక అధ్యక్షులు యలమందలకు కృష్ణ, కొత్తగూడెం నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు తుమ్మల శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీసీ రాష్ట్ర నాయకులు శంకర్ గారు ఆధ్వర్యంలో కర్పూరి ఠాకూర్ శతజయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. కర్పూరి ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అతి సాధారణమైన నాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి కన్సులెన్సీగా రాజకీయాలకు ఎదిగారు. 1924 జనవరి 24 జన్మించి వారు 1952 ఎమ్మెల్యేగా సోషలిస్ట్ పార్టీ గెలుపొంది 1975 సంవత్సరంలో, తర్వాత 78 సంవత్సరంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్ర ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించారు. అతని యొక్క సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా భారతరత్న పురస్కారాన్ని అవార్డు చేయడం జరిగింది. అతను నాయ బ్రాహ్మణ సమాజంలో పుట్టడం, దేశానికి సేవ చేయటం నాయ బ్రాహ్మణులకి గర్వకారణం. నాయ బ్రాహ్మణులందరూ కూడా అతని మార్గదర్శకత్వంగా తీసుకొని ఉన్నతమైనటువంటి ఈ రోజు ఈ యొక్క భద్రాద్రి నాయ బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో శ్రద్ధ సందర్భంగా తెలియజేస్తున్నారు. జోహార్ కర్పూరి ఠాకూర్, జోహార్ కర్పూరి ఠాకూర్, జోహార్ జోహార్. అవార్డు రావడం వల్ల పన్నే వస్తుంది, కానీ కర్పూరి ఠాకూర్కి ఆ అవార్డు రావడం వల్ల అవార్డుకే వన్న వచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి భారతరత్న కర్పూరి ఠాకూర్ ఈరోజు అత్యంత కడు పేదరికం వచ్చి నాలాంటి జీవితాలు ఈ దేశంలో ఎవరు పడొద్దని చెప్పేసి అణగారిన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేసి తన మేధోశక్తిని స్టార్టింగ్ లోనే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేసి క్విట్ ఇండియా ఉద్యమంలో పనిచేసి బీపీ మండలికి ముందే తను హంగేరీ మండలిలో బీసీలకు రాజ్యాధికార దిశగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. కార్మికులు, కర్షకులు, మేధావులు, మహిళలు అందరి పట్ల కూడా వివక్ష ఉండొద్దని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి కర్పూరి ఠాకూర్ గారు నాయ బ్రాహ్మణ ముద్దుబిడ్డగా ఉండటం, నాయ బ్రాహ్మణ సమాజానికి ఒక బంధం తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి క్రమంలో నాయ బ్రాహ్మణ సమాజం ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, మహబూబాబాద్ నోపార్దూరులో కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో ఆ యువతరాన్ని అలాంటి నాయకుల యొక్క చరిత్రని విప్పి చెప్పి ఆ చరిత్ర ఆయన యొక్క ఆశయాల యొక్క మార్గదర్శనంలో మనందరం నడవాలనేటువంటి క్రమంలో మనము సంపాదించిన దాంట్లో కనీసం ఒక 10% అయినా ఈ సమాజం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో గత 11 సంవత్సరాలుగా మేము సర్వీస్ ఇస్తా ఉన్నాం. అందులో భాగంగానే విద్యారంగంలో కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళు ప్రగతి సాధించడం, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళని సామాజిక సేవా కార్యక్రమాల వైపు వచ్చే విధంగా ఆకర్షణ చేస్తూ అటు మేధావుల్ని, విద్యావంతుల్ని, ఉద్యోగుల్ని, వృత్తిదారుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసేటువంటి దిశగా గత 11 సంవత్సరాలుగా కృష్ణప్రసాద్ గారి సారథ్యంలో కొమరవెల్లి రవీంద్రరావు గారు, తుమ్మల శ్రీనివాసరావు గారు, శంకర్ గారి సారథ్యంలో మేము అనేక దఫాలుగా ప్రతి మండల కేంద్రం కూడా విస్తృతపరిచేటువంటి చైతన్య కార్యక్రమం నిర్వహిస్తూ భవిష్యత్ తరాలని నిర్మించేటువంటి విధంగా కర్పూరి ఠాకూర్ చెప్పినట్టుగా మన చరిత్ర కనుక మనం చెప్పకపోతే వేటగాలు చెప్పింది చరిత్ర అవుతున్న క్రమంలో ఇప్పటికీ కూడా కొంతమంది కర్పూరి ఠాకూర్ తెలవని పరిస్థితిలో గత 11 సంవత్సరాలుగా మా దాంట్లో ఉన్న మేధావులందరినీ కూడా ఈ క్యాలెండర్ లో వేసి వెలికి తీసి వాళ్ళ యొక్క సేవలను కూడా ఈ సంఘం అనేటువంటిది ఉపయోగించుకుంటా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా యొక్క కార్యక్రమాన్ని ఇతోలికంగా మీరు మీ వంతు పత్రికా సహకారాన్ని అందిస్తున్న మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు డాక్టర్ లింగంపల్లి దయానంద్, నోపా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాం మహబూబాబాద్ జిల్లా.